సెకండ్ సాటర్డే ఎందుకు సెలవు తెలియదు గానీ భలే ఉంటదరా మధు. శుక్రవారం సాయంత్రం వస్తుందంటే సూపర్. ఏమంటావురా? నిజమేరా, ఈ 2 రోజులు విచ్చలు విడిగా ఆడుకోవచ్చు. ఏంట్రా మధు అక్కడ అంతమంది గుంపు కూడారు? కొంచెం తల పైకెత్తి చూడరా, అక్కడ తీగ మిఠాయి తాత ఉన్నాడు. ఒరే మధు, నీ దగ్గర ఉన్న 2 రూపాయలు ఇవ్వు, నేను వెళ్ళి తెస్తా. నువ్వు వెళ్ళి ఏం తెస్తావు? ఏం తెస్తావేంట్రా? వెళ్ళి 2 తీగ మిఠాయిలు తీసుకొని వస్తా. ఏ బొమ్మ వేయిస్తావురా? నాకేమో బైక్, నీకేమో డైనోసార్. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా వాటినే నాకుంటా కూర్చో. సరే అయితే 2 వాచ్లు చేయించనా? ఒరే చింతపిక్క, అప్డేట్ అవ్వాలి కదరా. నాకివ్వు, నేనెళ్ళి తెస్తా వెరైటీ తీగ మిఠాయిలు. తాత, ఈ 4 రూపాయలు తీసుకొని ఏవైనా 2 వెరైటీ బొమ్మలు చేసివ్వు. వాటిని చూడగానే మాకు మేమే గుర్తుకు రావాలి. తాత, ఏంటి ఆటలాటగా ఉందా? ఈ మధుగాన్ని చూస్తుంటే నీకు పులి సింహాలు గుర్తుకు రావట్లేదా? నాకు వచ్చింది చేసి ఇస్తాను బాబు, తీసుకుని వెళ్ళు, చాలా మంది ఉన్నారు. అప్డేట్ అవ్వాలా? ఏంట్రా మధు, అంతే కదా? ఎంతకీ తాత దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావురా? నీ ముఖాన్నే చేయమన్నావా? అది కొనుక్కుంటున్నావేంట్రా? మంచి యానిమల్ ని చెయ్యు, అది చూడగానే మేమే గుర్తుకు రావాలని చెప్పాను. సరైందే చేసి ఇచ్చాడు తాతయ్య. ఇదిగోట్రా, నాది కూడా కావాలంటే తీసుకో. నువ్వు మూసుకో. ఒరే మహేష్, ఇది సాగుతుందిరా. ఇది నువ్వేరా కోతి మహేష్? నువ్వు గాని నవ్వు అప్పకపోతే నీకు పగిలిపోద్దురా మధు. సరేలే, అయినా దీన్ని ఇలాగే ఎందుకు చెయ్యాలి? ఒరే మహేష్, నువ్వు కూడా ఇలా ట్రై చేయరా? సరేరా. ఒరే మధు, ఇది చూడు. భలే ఉంది. మరేమనుకున్నావురా ఈ మహేష్ గాడంటే? మహేష్, ఈ తీగ ఎంతవరకు సాగుతుందంటావు? ఒకసారి ట్రై చేద్దామా? నా దగ్గర ఇంకా డబ్బులు లేవురా. రే, డబ్బులు ఎవడు అడిగాడ్రా? తాత అలా సైడ్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి లాగేద్దాం, ఏమంటావు? రిస్క్ ఏమోరా. రిస్క్ చేయకపోతే లైఫ్ లో మిగిలేదు రిస్కే మిత్రమా. ఒరే మహేష్, ఒక వైట్ పేపర్ తీయు. దేనికిరా? ముందు ఇవ్వు, తర్వాత చెప్తా. ఏంట్రా నువ్వు చేసేది? మహేష్, ఎప్పుడు గాలిపటాన్ని దారంతో ఏమి ఎగరేస్తాంరా? సరదాగా ఇప్పుడు తీగ మిఠాయితో ఎగరేద్దాం. ఎగురుతుందంటావా? ఇప్పుడు చూడు, అక్కడ చూడు చిన్న. ఒరే, అది కింద పడిపోయేలాగుంది, అటు చూడు. ఒరే, దీనికి దారం సరిపోవట్లేదు. మహేష్, అక్కడ తీగ మిఠాయి తాత లేడు. ఆ తీగ మిఠాయి కర్ర కట్టేద్దాం. సూపర్. రే, ఒక పాట పాడదాం, ఇంకా పైకి ఎగురుతుంది. ఏం పాటరా? చిలుక పాద పాద. ఒరే, అదెందుకురా ఇప్పుడు? అది గాలిపటాల జాతీయ గీతం రా. అది పాడితే జుయ్యని ఎగురుతుంది. సరే, పాడదాం. చిలుక పాద పాద, నెమలి పాద పాద, మైనా పాద పాద, మనసా పద, గాలిపటమా పద పద పద, హంసలా నువ్వు పద పద. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే, ఈ మధుగాడి పటమే పతంగం. చూసావా, నేను చెప్పానుగా ఆ పాట పాడితే ఇంకా పైకి ఎగురుతుందని. ఒరే, అది ఇప్పుడు ఎలా దిగుతుందిరా? నిజమేరా మహేష్, కిందకెలా దింపాలని ఆలోచించలేదు. మంచి ఐడియా తట్టిందిరా మహేష్. ఇప్పుడు మనం పాడిన పాట రివర్స్ లో పాడితే పైకి వెళ్ళింది కిందకు వచ్చేస్తుంది. అంతేరా? నిజంగా వస్తుందంటావా? బిలీవ్ మీరా. లెట్స్ స్టార్ట్. కలుచి దాప దాప, లిమనా దాప దాప, నామై దాప దాప, సనమా దాప, మాట పలిగా దప దప దప, సంహగాల దాప దాప, కీపాయోపో మటప, దీదం పందిలిగే పటప, ఎంసండిగా మటప దా మటప. ఒరే మధు, కిందకు వచ్చేస్తాను. వాళ్ళ యాంతం ని రివర్స్ లో పాడినందుకు రెవెంజ్ తీసుకుని ఆకాశంలోకి ఎగిరినట్టుంది. ఒరే ఆగరా, నువ్వు కంగారెందుకు? ఏంట్రా, గాలిపటం కర్రను కూడా లాక్కెళ్ళిపోతుంది. ఆ గాలిపటానికి సూపర్ పవర్స్ ఉన్నాయనుకుంటా. ఇది మీ పనా? ఒరే మహేష్, తాత వచ్చేసాడ్రా. ఒరే మధు, 1 2 3 పరిగెట్రా.
మీ పని చెప్తా నాగండ్రా. అయ్యో అయ్యో అయ్యో, ఎవరండి మీరు? పిల్లల్ని అలా కట్టేసి తీసుకొస్తున్నారేంటి? కొట్టుకుని తీసుకురాలేదు, సంతోషించండి. ఏమైందండి అసలు? మా పిల్లల్ని వదలండి. చిన్న పిల్లల్ని కొట్టేసి అంత కోపిష్టోడిని కాదయ్యా నేను. కానీ మీ పిల్లవాడు చేసిన కోతి పని తెలిస్తే మీరు అదే చేస్తారు. అదయ్యా, మీ పిల్లవాడు చేసిన పనికి నాకు 300 రూపాయలు బేరం పోయింది. అర్థమైందండి. ఆ 300 నేను ఇస్తాను, మీరు తీసుకొని వెళ్ళండి. కుదురుగా ఒక్క పూటైనా ఉండవు కదరా నువ్వు. చీగ మిఠాయి కొనుక్కొని తినకుండా దానితో గాలిపటం ఎందుకు ఎగరేసావురా? అది నాన్నగారు ఎంతవరకు ఎగురుతుందో తెలుసుకుందామని. పోనీ తెలిసిందా? తెలిసింది నాన్నగారు, చాలా పైకి ఎగిరిపోయింది. పోనీ కొలవలేకపోయావా? నేను అంత దూరం వెళ్ళలేను కదా నాన్నగారు, వెళ్ళగలిగితే అదే చేద్దును. ఆహా, వెళ్ళగలిగితే కొలిచిగలవా నాన్న? చాలా టాలెంటెడ్ నాన్నగారు మీ కొడుకు. అవునా నాన్న? అయితే వెళ్ళి కొలుద్దు గాని. ఏది ఇటు వచ్చి నించో. నాన్నగారు కిందకి ఎలా వస్తుంది అని ఆలోచించాడు. ఎగరేసిన వాడే పైకి వెళ్ళి తీసుకొచ్చాడు చూడండి.